గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నిర్ణయించుకొని ఎక్స్ట్రా తీసుకున్న రోజులు ఇవాళతో ఆఖరు. ముఖ్యంగా 1:10 డీకాయిన్ స్వాపింగ్కి చివరి రోజు. ఈరోజు రాత్రి 12 గంటల లోపు 1:10కి ఎవరైతే స్వాప్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 1:10 కాయిన్స్ ఉంటాయి. 1:10 కాయిన్స్ ఉంటాయి. అలాగే ఈ రోజులోగా ఎవరైతే స్వాప్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ లోన్ ఇస్తున్నాం. ముందు ఇచ్చిన బ్యాచ్లో ఇవాళ డేట్ లోపల స్వాప్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కాయిన్స్ మీద మనం లోన్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ లోన్కి అర్హులు. వీళ్ళకి ఇచ్చిన తర్వాత రెండో వర్షన్లో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇస్తాను. అంటే ఒకేసారి కొన్ని లక్షల మందికి మనం లోన్ ఇవ్వాలంటే దానికి ఒక పద్ధతి ఉండాలి. కాబట్టి మళ్ళీ రేపటి నుంచి 15 తారీఖు దాకా తీసుకున్న వాళ్ళకి రెండో ఫేజ్లోను, తర్వాత 16 తారీఖు నుంచి 30 వరకు తీసుకున్న వాళ్ళకి, అంటే కాయిన్ స్వాప్ చేసుకున్న వాళ్ళకి మూడవ ఫేజ్లోను, అలా ప్రతి 15 రోజులకి ఒకసారి డీ కాయిన్ మనం రిలీజ్ చేసే వరకు వచ్చిన వాళ్ళందరికీ లోన్ వచ్చేస్తుంది ఫేజ్ వైజ్గా. కాబట్టి మీరు ఈరోజు స్వాప్ చేసుకోండి. అయితే లోన్ దేని మీద వస్తుంది, దీని మీద అవగాహన కొంత తక్కువ ఉన్నది. అంటే తెలియాలి కదా, అందరికి ఒకసారి తెలియదు కదా. అది దేని మీద అంటే, మీ దగ్గర డీకాయిన్ స్వాప్ చేసుకున్నప్పుడు రెండు రకాలైన కాయిన్స్ వస్తున్నాయి. మీరు చూసారు లేదా? మీ కిబో అకౌంట్లో వచ్చే మామూలుగా వచ్చేది అది మైనింగ్ కాయిన్. అలాగే స్వాప్ చేసుకున్నప్పుడు కూడా ఈ రోజు వరకు ఇచ్చినవి 10 మైనింగ్ కాయిన్స్. ఒక కాయిన్ కొనుక్కుంటే ఒక 1 lakh కాయిన్స్తో ఒక కాయిన్ కొనుక్కుంటే 10 మైనింగ్ కాయిన్స్ ఇచ్చాను. ఈ మైనింగ్ కాయిన్స్ మీద కాకుండా పర్చేజ్డ్ కాయిన్స్ అని ఉంటాయి మీ దగ్గర. ఆ పర్చేజ్డ్ కాయిన్స్ మీద లోన్ వస్తుంది. పర్చేజ్డ్ కాయిన్స్ మీద లోన్ వస్తుంది అన్నమాట. ఆ లోన్ని మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తాను. అంటే అవేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కాదు. టర్మ్స్ అండ్ కండిషన్స్తో భయపించేసి చేసేవి కాదు. నార్మల్ కండిషన్స్ అన్నమాట. మీరు ఎలా తీర్చుకోవాలి, ఎన్నాళ్ళు తీర్చుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మళ్ళీ ఎలా కట్టాలి. ఇప్పుడు మీరు కాయిన్ అంటే నేను దాని మీద 15 to 20,000 అలా అనుకుంటున్నాను. దానికి కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అవే నేను మీకు అనుకూలమైన కేటగిరీస్ చెప్తాను. 25,000 కావచ్చు, అంటే ₹1,00,000 కదా మీరు కొనుక్కుంటున్నారు. 15 నుంచి 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 ఈ రేషియోలో 15 నుంచి 25,000 రూపాయల వరకు, 25,000 రూపాయలు వెళ్ళి చేసే కాయిన్లో అంతవరకు కూడా లోను ఇస్తున్నాను. పర్చేజ్డ్ కాయిన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. లోన్ అంటే డాడీ, ఇప్పుడు మీరు ఈ అవసరానికే మనం అమ్ముకుంటారు. ఎవరైనా అవసరానికే అమ్ముతారు. మరి ఆ అవసరానికి అమ్మే డబ్బులు మనకు ఎలా ఉపయోగపడతాయో, మన దగ్గర ఉన్నటువంటి ఈ క్రిప్టో కరెన్సీ అనే గోల్డ్ లేదంటే డైమండ్స్, డీ కాయిన్ గోల్డ్ కరెన్సీ, క్యూసీసీ కాయిన్ డైమండ్ కరెన్సీ, వీటిని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. ఉదాహరణకి ఈ నెలలో క్యూసీసీ కాయిన్ లాంచ్ చేస్తున్నాం మనం.
ఈ నెలే, అది కూడా ఎక్కువ రోజులు కాదు, మ్యాక్సిమం ఈరోజు రేపు మీకు డేట్ కూడా ఇచ్చేస్తాను. ఆ కాయిన్ లాంచ్ చేసిన తర్వాత దాని సూత్రాలన్నీ మీకు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి వివరంగా చెప్తాను. ఇప్పుడు సబ్జెక్ట్కి వెళ్తాను. ఓ 10,000 రూపాయలు అయింది మీ దగ్గర ఉన్న కాయిన్, మీరు 650 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కున్నారు, 651, అది ఒక 10,000కి వెళ్ళింది. దాన్ని మీరు అమ్మేసుకున్నారు అనుకోండి, వెంటనే డబ్బులు అయిపోతాయి. సూపర్. అన్ని క్రిప్టో కరెన్సీలు ఎలాగ మీకు క్యాష్ అవుతుందో మన క్రిప్టో కరెన్సీ కూడా అలాగే మీకు క్యాష్ అవుతుంది. ఓకే, అమ్మేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అదొక 50,000కు 60,000కి వెళ్ళిపోయింది. ఒక నెల 2 నెలలు అనుకోండి, 50-60 ఏళ్ళకి కాయిన్ వెళ్ళింది. ఆ రోజు మీతో పాటు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా మంచి విలువ వస్తుంది నా కాయిన్ కని ఫీల్ అవుతారు. కానీ మీకేముంది, మీ కాయినే పోయింది, కాయిన్ అమ్మేశారు. మళ్ళీ కొనాలంటే మీరు అమ్మేసిన రేటుకి కూడా కొనలేరు. నేను తీసుకున్నటువంటి ఫార్ములా ప్రకారం లేదా క్రిప్టో కరెన్సీలో విలువలు కలిగిన కాయిన్ తాలూకా ఫార్ములా ప్రకారం మీరు మళ్ళీ 50-60 వేల రూపాయలకు రేటు పెరిగిపోయిన తర్వాత మీరు కొనలేరు. అంతెందుకు, 10,000 రూపాయలకి అమ్మేసిన తర్వాత 11,000 రూపాయలకి అయితే మీరు కొనలేరు, ఎందుకంటే నష్టం వస్తుంది కాబట్టి అదే డబ్బులతో. అయితే ఇక్కడ ఈ లోన్ పెట్టారనుకోండి, మీరు లోన్ పెడితే ఏమవుద్దంటే మీ అవసరానికి కొంత డబ్బులు వచ్చేస్తాయి. ఒక 10,000 ఉన్నప్పుడు మీరు లోన్ తీసుకున్నారు, మీకు 2,500, 2,000, అలా 3,000, దాని ఆ రోజు ఆఫర్ ప్రకారం మీకు లోన్ వచ్చింది. ఇప్పుడు మీరు 6 నెలల తర్వాత అది 50-60 వేలు ఉంది. మీకు అప్పుడు ఉన్న ఛాన్స్ ఏంటి చెప్పండి డాడీ? నీ కాయిన్లో 4వ వంతు లేదా 5వ వంతు అమ్ముకుంటే ఇప్పుడు నువ్వు తీసుకున్న లోన్ మొత్తం కట్టేస్తావు. ఇప్పుడు నీ దగ్గర ఇంకా 40-45 వేల రూపాయల విలువైన కాయిన్ మిగులుతుంది. అదే 10,000కి అమ్మేసినప్పుడు మొత్తం కాయిన్ పోద్ది. లోన్ తీసుకున్నావంటే ఆ టర్మ్ ప్రకారం అంటే ఎన్ని రోజులకి ఎంత లోన్ వస్తుందని ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే నీ కాయిన్లో చిన్న మొక్క నువ్వు లోన్ తీసుకుందని సరిపోద్ది, కాయిన్ మొత్తం మిగిలిపోద్ది. నీకు అప్పుడు 50-60 వేలు ఉన్నప్పుడు ఒక 60,000 రూపాయలు రేటు ఉంటే ఒక 10,000 మళ్ళీ పోతే ఇంకా 50,000 రూపాయలు కాయిన్ మిగులుతుంది. ఇది ఒక సంపదను దాచుకునేవాడి లక్షణం. దీన్ని కట్టుకోవడానికి కూడా మీకు చాలా సింపుల్ చేస్తున్నాను. రేపు మన కాయిన్ లాంచ్ చేసినప్పుడు ఇన్వైట్ చేస్తున్నాను కొంతమంది దేశవ్యాప్తంగా. వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తాను, మళ్ళీ మీకు చెప్తాను. కానీ ఇప్పుడు మామూలు చెప్తున్నాను. మీ దగ్గర స్టాకబుల్ కాయిన్స్ ఉన్నాయి. స్టాకబుల్ మీన్స్ మైనింగ్ కాయిన్స్ ఉన్నాయి డీ కాయిన్లో. ఆ మైనింగ్ కాయిన్స్ మన కాయిన్ లిస్ట్ చేసిన తర్వాత మన టర్మ్ అయిపోయిన వెంటనే నేను మీరు అమ్ముకోవచ్చు అనే మైనింగ్ ఇస్తాను. ఈలోపే మైనింగ్ ఇస్తాను. ఆ మైనింగ్లో వచ్చిన కాయిన్ని ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం ఇక్కడ నువ్వు తీసుకున్న లోన్కి వడ్డీ లేదా అసలు కట్టేయచ్చు. మీ చేతులతో ఏముండదు. మీ దగ్గర 100 కాయిన్స్ ఉన్నాయి, మైనింగ్ కాయిన్స్. ఇప్పుడు ఏం చేసిన 10 కాయిన్స్ ఉన్నాయి మైనింగ్ కాయిన్స్. ఒక కాయిన్ డీ కాయిన్ కొనుక్కున్న దాని మీద నువ్వు 25,000 తీసుకున్నావు అనుకున్నావు. కానీ 10 కాయిన్స్లో వచ్చే మైనింగ్లో వచ్చే చిన్న చిన్న మొక్క వస్తూ ఉంటుంది కదా, 100 ఏళ్ళు. ఆ మొక్క అంటే 70 ఏళ్ళు పైబడి ఆ మొక్క తీసుకొచ్చి అమ్మేసి కట్టవచ్చు, లేదా అమ్ముకుంటే ఆ మొక్కను డైరెక్ట్ తీసుకొచ్చి అది ఎంత విలువ చేస్తుందో ఆ రోజు రేట్ ప్రకారం అంతా కూడా మీరు లోన్ కట్టేసుకోవచ్చు. అసలు కట్టుకోవచ్చు, ఉంటే లోన్ కూడా కట్టేసుకోవచ్చు. అంటే ఎంత సింపుల్ చూడండి. మీ చేతిలో డబ్బులు పడకుండా నీ కాయిన్ లాగా ఉండి నీ అవసరానికి సరిపడగా లోన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి.
సో అందుకోసం ఈరోజు చివరి రోజు కాబట్టి క్యూ లైఫ్లో ఉన్నటువంటి అన్ని VCT కాయిన్స్ కూడా స్వాప్ చేసుకోండి. ఈ రోజు దాటిపోయిందంటే ఒక కాయిన్ కొనుక్కుంటే 10 కాయిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు దాటిపోతే ఒక కాయిన్ కొనుక్కుంటే 6 కాయిన్సే వస్తాయి. అంటే 4 lakhs మీకు మైనస్ అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా దాన్ని వాడుకోండి. ఆ తర్వాత మళ్ళీ బాధపడే ఉపయోగం ఉండదు. నాకు చెప్పలేదండి, నాకు తెలియలేదండి, ఇంకా అవన్నీ ఉండవు. అవన్నీ ఇంక ఉండవు. తర్వాత ఈరోజు 25 లక్షల రూపాయలు క్యూ లైఫ్లో 3 రోజులు విన్ అయితే 25 lakhs కాయిన్స్ వస్తాయన్నాను కదా, అది చివరి రోజు. ఈరోజు ఒకరు విన్ అయితే క్యూ లైఫ్లో థర్డ్ లెవెల్ వైజాగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి 2 వస్తారు అనేది ఇవాళతో లాస్ట్. మాల్దీవుల్లో 95 వస్తే 4 లెవెల్లో ఒకరు గెలిస్తే 2 వస్తారు అనేది లాస్ట్. మాల్దీవ్స్లో VCT కాయిన్స్ వస్తున్నాయి కదా, అవి కూడా లాస్ట్. ఇవన్నీ ఆలోచించుకొని చక్కగా ఈ రోజంతటిని జాగ్రత్తగా వినియోగించుకోండి. చివరిగా మళ్ళీ చెప్పేది ఏంటంటే ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి. థ్యాంక్ యూ.